సో వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం సంఘర్ష థియేటర్లో అయితే ఉన్నాము. ప్రభాస్ ఫ్యాన్స్కి న్యూ ఇయర్ కొంచెం ముందుగానే వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ మూవీ అయితే ఫైనల్గా అయితే ఈరోజు థియేటర్లోకి అయితే వచ్చింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా. ఎందుకంటే ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్గా అయిన తర్వాత కూడా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కొడతారంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సలార్ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులు నచ్చిందా లేదనేది వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేయండి చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ చేసినందుకు హైలైట్ అసలు సినిమా. అంటే ప్రతి సీన్ కూడా సూపర్ అంటే సూపర్. ప్రభాస్ అన్న అందరు ఆకలి తీరుస్తాడు. ఇన్ని రోజులు బాగిన నోర్లన్నీ ఈ రోజు మూసుకుంటే ఒక్కొక్కడికి పగిలిపోతుంది బాక్స్ ఆఫీస్ అంతే. ఇంకా ప్రతి సీన్ హైలైట్. ఏ సీన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా ఉంది, ప్రభాస్ ఎలా చూపించారు? చాలా చాలా బాగా చూపించాడు. కేజీఎఫ్ 2 తర్వాత కూడా ప్రభాస్ అన్నది హిట్టే పడింది. ఏది కూడా బాలేదని చెప్పడానికి లేదు, అంతా కూడా హైలైట్. కేజీఎఫ్ మించి ఉంటది. చాలా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. సలార్ తప్పకుండా చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి రికార్డు కూడా తిరగరాస్తాడు ఈ సినిమాతోటి. ఈ సినిమాలో ప్రభాస్ చూపించిన కట్అవుట్ మాత్రం హైలైట్ అన్న. ఇప్పుడు దాకా ఎవరిని చూసుంటావు, ఈ ఇండస్ట్రీలో ఎవరిని చూసుంటావు కట్అవుట్ తోటి. చాలా బాగుందండి. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ బాడీ అయితే ఇంక చెప్పాల్సిన లేదు. గర్ల్ ఫ్యాన్స్ అందరికి చాలా చాలా బాగా నచ్చుతాడు. చాలా రోజుల నుంచి ప్రభాస్ ఒక అందంగా చూడాలని అనుకుంటున్నారు. ఈ మూవీలో మీ ఆకలి తీరిందా? చాలా బాగా, ఇంకా అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగున్నాడు కూడా. హైలైట్స్ చెప్పండి, మూవీలో హైలైట్స్ చెప్పండి. యాక్చువల్ గా కాళీమాత అవతారం అది ఒకటి బాగా నచ్చింది. ఇంకా ఫైటింగ్, ఫ్రెండ్షిప్, ప్రభాస్ కి తనకి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. మూవీ మొత్తం అసలు చూస్తే అసలు చాలా బాగుంటుంది. ఫైటింగ్ సీన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. బ్లాక్ బస్టర్. ఎలా ఉందమ్మా మూవీ? సూపర్ సూపర్. ఇప్పుడే చూసాను. రొటీన్ కాళీమాత అవతార్ ఇస్ లైక్ గూస్ బంప్స్, ప్యూర్ గూస్ బంప్స్. ఈ సినిమా ప్రభాస్ ని బాగా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్ అంటే ప్రశాంత్. ఎలా ఉంది ఇందులో ఎలివేషన్స్? ప్రభాస్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో సో బ్లాక్ బస్టర్. శృతి హాసన్ కోసం చెప్పమ్మా. శృతి హాసన్ కూడా బాగున్నారు. ఉంది బాగుంది. పృథ్వీ కోసం చెప్పు, పృథ్వీ ఎలా యాక్ట్ చేశాడు? బాగుంది, మొత్తం బాగుంది. ప్రభాస్ తప్ప నాకు ఎవరికి అనిపించలేదు ఇంకా మూవీ. 1800 టికెట్కి పడుతూ ఇప్పుడు కత్తి పట్టుకుంటే కత్తి సౌండ్లు పట్టే అలా ఉంటుంది. ఎవరైనా భయపడి వెనక్కి వెళ్ళాల్సిందే. మూవీ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇదిరా సినిమా, ఇదే సినిమా ఇక్కడ లేదు. బోయిపేట వచ్చేసుకుంటాడు ఫైట్లకి. అమ్మో నేను తీసిన ఫైట్ల కదా వెళ్ళిపోతాడు. అలా ఉన్న ఫైట్లు ఒక్కొక్క దెబ్బకి లారీ వెనక్కి వెళ్ళిపోతాయి. సినిమా అయితే చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ప్రభాస్ ని కరెక్ట్గా ఈ సినిమా చూపించాడు. బాడీ కానీ కన్నులు కానీ కరెక్ట్గా ఈ సినిమా చూపించాడు అన్న. ఏ సినిమాలో చూపించలేదు. ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ముందే వచ్చిందా? న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది అన్ని అన్ని ఈరోజు స్టార్టింగ్ లోపల చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. 10 days లో బాబుల్ రికార్డ్ బ్రేక్. మూవీ అయితే చూసాం. మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ప్రభాస్ ఎంట్రీ అయినప్పటి నుంచి ప్రతి ఎలివేషన్ మైండ్ బ్లాక్. తర్వాత అసలు ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్మెంట్ అంటూ లేదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క బ్లాక్ బస్టర్ అంతే. సో మనం సలార్ గురించి పెట్టుకున్న హోప్స్ అందరికి ఇది అయితే జస్టిస్ అయితే చేస్తుంది. సో కొంచెం మిక్స్డ్ టాక్ అంటున్నారు, ఏం చెప్తారు? అదేనా ఉందా, మిక్స్డ్ గా ఉందా? అంటే ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్ గా ఉందని, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అంటున్నారు. అలా అయితే లేదన్నా. నాకైతే ప్రతి పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి నెగిటివ్ టాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవైతే అవాయిడ్ చేయండి. మీరైతే ఫ్యామిలీతో వచ్చే సినిమా చూడండి. చాలా మీరు లైక్ చేస్తారు. నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ అయితే వైలెన్స్ ఒకటి, కట్అవుట్, ఎక్స్ప్రెషన్స్ అవైతే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ పృథ్వీ కోసం చెప్పమ్మా. చాలా మంది పృథ్వీ యాక్టింగ్ ప్రభాస్ ఈక్వల్ గా చేశారంటున్నారు. ఒక ఫైట్ అయితే ఉంటది ప్రభాస్ పృథ్వీది. ఇద్దరిని ఎక్కడ డౌన్ చేయలేదు, ఇద్దరిని ఒకే హైప్ లో ఎలివేట్ చేశారు. అండ్ క్లైమాక్స్ అయితే బుర్రపాడు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఎలా ఉంది బాబు మూవీ? సినిమా అయితే ఎక్సలెంట్ బ్రో. స్టార్టింగ్ ఒక 20 minutes వరకు ప్రభాస్ రాడు. అంటే సినిమా వెళ్ళే ప్రాసెస్ అది, ఇంకా దాన్ని మీరు ఎంచకూడదు. సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ ప్లాట్స్ చెప్తాడు ఫ్రెండ్షిప్ గురించి, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చినట్టు అలా ఉంటుంది. అలా తర్వాత కొంచెం ప్రభాస్ వస్తాడు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి కామన్ అంటే ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు ఉంటే ఇంకా ప్రభాస్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఆ కట్అవుట్ బాగా వాడుకున్నాడు బ్రో. కట్అవుట్ని ఎక్సలెంట్ వాడుకున్నాడు.
అంటే ప్రభాస్ అసలు అంటే డైలాగు డెలివరీ కానీ చాలామంది చాలా ట్రోల్స్ చేశారు, అన్ని చేశారు, కానీ సినిమాలో అయితే అన్ని విధంగా బాగుంది. అంటే 7 years నుంచి ప్రభాస్ సరైన హిట్ లేదంటూ ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తారు కదా, అంటే ఈ సినిమాతో హిట్ వచ్చిందా ప్రభాస్? ఇలా కాల్ ఎగిరేసుకునేలా చేశాడు మాకు అందరికి, ఫ్యాన్స్ అందరికి. చూసారు కదా 8 మంది ప్రభాస్కి పిఆర్ టీమ్ అవన్నీ సరిగ్గా ఉండదు, వేరే హీరోస్ లాగా మొత్తం ఫ్యాన్సే చేస్తారు ఇవన్నీ, వేరే హీరోల పబ్లిసిటీ అలాంటివి ఏమి ఉండదు. అందుకే డార్లింగ్ అయ్యాడు అందరికి. అలా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ నుంచి ఇంకా సెంటిమెంట్ ఎక్కువ ఉంది కదా సెకండ్ హాఫ్ లో, నిజమేనా? అంటే సెంటిమెంట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చినట్టు. లాస్ట్ 45 minutes సినిమాను అలా లేపుతాడు. ఇంకా మీరు ఫస్ట్లో వెళ్ళిన వెంటనే 20 minutes ఏడు హీరో లేడు ఇలా అంటారు కొన్ని మంది, వాళ్ళే మిక్స్డ్ టాక్ ఇచ్చి చెడగొడతారు సినిమాని. సాహోని ఇవన్నీ చెడగొట్టినట్టు. ప్రభాస్ లేడేటి, పృథ్వీరాజ్ ఉన్నాడేటి, పృథ్వీరాజ్ ఉన్నాడు అంతే, ప్రభాస్ పక్కన పృథ్వీరాజే, ప్రభాస్ అయిపోడు. అలాగా పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 కేజీఎఫ్కి అసలు రిలేషన్ ఉండదు, అది కేజీఎఫ్ 1980s, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న స్టోరీ. ఆల్రెడీ నీల్ చెప్పాడు ఇంటర్వ్యూలో. అలా అంటే ఇది సపరేట్ వరల్డ్. కేజీఎఫ్ అనుకోకండి, సలార్లోనే కేజీఎఫ్ వస్తే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు సలారే ఒక్కొక్కడి ఫ్యాన్స్ అందరు ఇలా చెయ్యెత్తిగా ఇలా మేసం తిప్పుతారు, ఒక్కొక్కడిని ఇలా చెయ్యెత్తి ఇలా మేసం తిప్పే సినిమా. ఆడితో వీడితో పోల్చడం కాదు, ప్రభాస్ తో అవతల పోల్చడం. ఒక్కొక్కడిని ఈ రోజు నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కింగ్. ఫ్యాన్స్ వరకు ఓకే, మీరు అందరూ అబ్బాయిలు చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళు ఏముందని వచ్చి చూడాలి మూవీలో? అక్కడ ఉంది హీరో కాదన్నా ప్రభాస్ అన్నా, అక్కడ ఉంది ఎమోషన్, సెంటిమెంట్, ఫీలింగ్స్ అన్ని ఆల్ ఓవర్ మొత్తం అన్ని. సినిమా అయితే ఈ సినిమాలో ఫ్యామిలీతో కూడా వచ్చి చూడవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ వాడారు, తల్లి సెంటిమెంట్ వాడారు. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కోసం తనకు దక్కాల్సింది కూడా తనకు ఫ్రెండ్కి ఇస్తానని మాటిస్తాడు. తల్లి సెంటిమెంట్ చూసేసరికి తన తల్లిని సెక్షువల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రాజ్యాలు ఉపయోగించి వాళ్ళ అధికారాన్ని వాడుకొని ఆ రాజకీయం చలాయించడానికి చూస్తారు. కానీ అలా కాకుండా ఒక రాజే తనకి దక్కాల్సిన అధికారాన్ని కూడా వదులుకొని ఒక రాజే సైన్యుడి కింద దిగి వచ్చాడంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే బ్రో. ఇది ఫ్యాన్స్ మూవీయా లేకపోతే ఫ్యామిలీ మూవీనా? ఫ్యామిలీ మూవీ, ఫ్యాన్స్ మూవీ ఆబ్వియస్లీ బ్రో. మూవీలో హైలైట్స్ అంటే ప్రభాస్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. తను ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారో అన్ని సంవత్సరాలని ప్రతి బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ ప్రశాంత్ నీల్ గారు ఎగ్జాక్ట్ గా చూపించారు. ఎవ్వరు చూపించలేనట్టు ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ అయితే ఎక్సలెంట్ గా చూపించారు అన్న. మూవీ ఎలా ఉంది అన్న? కాళికాదేవి అందులో ఒక ఇది ఉంటది అన్న, వేషం. కాళికాదేవి ఇలా కత్తి దిగిన వెంటనే ఒక 5 కత్తులు ఇలాగ వస్తే ఒక్కొక్కసారి ఏకలో బా ఆ సీన్ ఉందన్నా. మరి ఆ సీన్ మట్టుగా ఆ కత్తులు రావడం కానీ ఆ కత్తులు ఒకేసారి ఉండడం కానీ కాకది ఇప్పటికి వచ్చి ఏ సినిమాలోని అలాంటి అంటే తీసారు, మగధీర తీసారు అలాంటి కత్తులు వెళ్ళిపోవడం. కానీ ఇలాగ డిఫరెంట్ అనేది ఒక కత్తి వెళ్ళిపోద్ది 6 దగ్గర పొట్టలో పడి ఇలా 6 కత్తులు ఇలాగ వస్తాయి. ప్రభాస్ చూపించాలంటే రాజమౌళి అంటారు, ప్రశాంత్ ఎలా చూపించారమ్మా? దానికి అమ్మ ముగ్గుల్లో చూపించాడు అన్న. ఎగ్జామ్ చెప్పాలంటే బాహుబలి అనేది అది వేరు, అంటే రాజు ఇదేంటంటే ఒక గ్యాంగ్స్టర్, ఒక హీరో నిజం అనమాట. ఒక్కడే వాళ్ళ ఆర్మీ 100 మంది ఉంటారు, వీడు ఒక్కడే తప్పిస్తాడు. ఎందుకంటే ఒక్కడే అడిగడతాడు ఆ అడుగులోకి, చాలు అంతే అయిపోయింది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. ఎక్సలెంట్. చాలా మంది మిక్స్డ్ టాక్ అంటున్నారు. ఇప్పుడే చూసా, మళ్ళీ వెళ్తున్నాను. ఫైట్ ఉంటాయన్న, ఫైట్లు ఊరా మాస్ అంతే. కాళీమాత ఫైట్ ఉంటది, మైండ్ బెంగేస్తుంది నిజంగా. చాలా ఫుల్ మాస్టర్. ఫ్యాన్స్ అయితే పిచ్చకపోతారు అన్న. ప్రభాస్ వాడుకున్నాడు గట్టిగా, ఆ కట్అవుట్ ని కరెక్ట్ గా వాడుకున్నాడు. రాజే డయాడ్ ఫ్యాన్ అన్న. సినిమా సూపర్ ఉందన్న. సినిమా ఎవరినైనా చూడమను, వేరే వాడు ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ని అభిమానిస్తారు, మాలాగా వాళ్ళు అభిమానించరు. మా ఫ్యాన్స్ సినిమా చూసి చెప్పమను. నెగిటివ్ టాక్స్, ట్రోలింగ్స్. ఇప్పుడు నిన్నటి వరకు ఐనాక్స్ లో సినిమా వేయలేదు మా వాడిది. మా వాడి సినిమా వేస్తే వాళ్ళ కలెక్షన్ వస్తుంది. 30 లక్షల టికెట్లు
అది మా వాడి సినిమా ఎక్కడైనా హిట్టే. మూవీలో హైలైట్స్ చెప్పండి. మూవీలో హైలైట్స్ అన్నా ఆ కటౌట్ చూసి వెళ్ళిపోవాలన్నా. చాలా 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 బాగుంది, చూస్తుంటే మతిపోతుందన్నమాట. సినిమా చూస్తుంటే ఒక్కొక్క ఎలివేషన్ కి ఇంటర్వెల్ కి ముందు ఒక సీన్ ఉంటది, అది చూస్తే ఇంకా మతిపోతుందన్నమాట. ఇక బాక్స్ ఆఫీస్ కి ఆగిగా. నేను సినిమా హైలైట్స్ చెప్పు. హైలైట్స్ వచ్చి ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని రౌడీస్ తీసుకెళ్ళిపోతారు అనమాట. అదే హైలైట్ మాట మెయిన్. దాన్ని ఆ పాపని రేప్ చేయడానికి అటు చూస్తే దాన్నే లేపేస్తారు అనమాట. దాన్ని అక్కడ బాగా హైలైట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందమ్మా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉందా, కాకపోతే ఏంటంటే నేను చూసింది లీలామహల్లో కదా, అంత సౌండ్ లేదు. ఇక్కడ చూద్దామని నేను మళ్ళీ వచ్చాను అనమాట. హిట్ అన్న, హిట్ కాదు బ్లాక్ బస్టర్ అన్న. హైలైట్స్ వచ్చేసి ప్రభాస్ ఈ ఎంటర్ అయ్యాడు కదా, అక్కడి నుంచి ఇంకా బేభత్సం. అసలు ఎవరో సీట్లో కూర్చోలేదు అసలు. అప్పుడు సలార్కి కూడా ఇంత క్రేజ్ వచ్చిందంటే నిజంగా సూపర్. అసలు రాధాశ్యామ్కి కూడా ఇంత లేదు అసలు. ఎలా ఉంది పృథ్వీరాజ్ ప్రకాష్? సూపర్ అండి. అసలు ఒక్క ఓపెన్ టాక్ చెప్పాలంటే దీని గురించి నెగిటివ్ మాట చెప్పినోడు ఉన్నాడు కదా, ఆడి మొహం మీద ఉమ్మేసుకున్నట్టే. ఓపెన్గా చెప్తున్నా, నేను ఫ్యాను, నేను పెద్ద గొప్ప, నేను పెద్ద పుడింగేడు కాదు, ఉన్న ఫ్యాట్ మాట్లాడుకుందాం. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్పు. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అయితే సూపర్ అండి. తల్లి క్యారెక్టర్ దగ్గర నుంచి అనవండి, ట్విస్ట్లు అవనివ్వండి, ఫ్రెండ్షిప్ గురించి అయితే మళ్ళీ కుర్రోళ్ళకి ఫ్రెండ్షిప్ గురించి అయితే బేవత్సం అండి. అసలు